సేమ్ దొంగలాగే ఉండవు. పొద్దు నుంచి కడతా అంటే ఇప్పుడు ఫోన్ తీసుకోవాల్సింది. నా వాట్సాప్ గ్రూప్ లో లేదు. ఏ మనిషి డబ్బుల కోసం ఏమేమి చేస్తారా? వాళ్ళ అమ్మ ఫోన్ వస్తే మాకు తెలీదు, వాళ్ళ నాన్న ఫోన్ వస్తే అదే మాట మాకు తెలియదు అంటారు. అసలు మా ఆయన దగ్గర ఫోనే లేదు మేడం, డబ్బులు వస్తే మా వారి దగ్గర ఫోనే లేదు. ఆన్లైన్ మోసాల వల్ల యువతీ యువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. గాజువాక దుర్గానగర్లో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఎంబీఏ విద్యార్థిని మండవ ఆహ్లాద చౌదరి కుటుంబ సభ్యుల్ని అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుల బాధతోనే ఆహ్లాద చనిపోయిందనడం కరెక్ట్ కాదన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటి అవసరాల దృష్ట్యా ఆన్లైన్ హోల్డర్ ద్వారా 5,000 తీసుకుంటే ఆ మొత్తానికి ఇప్పటిదాకా 1,20,000 వరకు చెల్లించిందని, అయినప్పటికీ డబ్బులు కట్టాలంటూ తరచూ వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో మానసిక హింసను తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించి ఆన్లైన్ మోసాలను అరికట్టాలని అనిత కోరారు. పరామర్శించిన వారిలో విశాఖ నగర మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీనగర్ ఏరియాలో ఒక 2 days బ్యాక్ ఒక అమ్మాయి ఆహ్లాద అని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. యాక్చువల్గా అమ్మాయి సూసైడ్ చేసుకోవడం దేనివల్ల జరిగింది అంటే ఏదో అప్పుల బాధలు అది ఇది అన్నారు. కానీ తర్వాత విషయం మాకు తెలిస్తే నిజంగా ఇలాంటి విధంగా అన్యాయం అయిపోయిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారన్న రకంగా భయం వేసింది. ఎందుకంటే ఆహ్లాద తన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో లాక్డౌన్ సిచ్యువేషన్స్లో వాళ్ళ అమ్మగారు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ లాక్డౌన్ సిచ్యువేషన్స్లో కొంచెం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటువంటి ఆన్లైన్ యాప్స్ అన్ని బయటకు వచ్చి మీకు ఇన్స్టెంట్గా లోన్లు ఇస్తాము, 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము, మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో సరిపోతుంది అన్నట్టుగా వాళ్ళు ప్రలోభ పెట్టి ఈ అమ్మాయి తీసుకున్నది కేవలం 5,000 రూపాయలు. 5,000కి వీళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా సుమారుగా 1,20,000 రూపాయలని తిరిగి ఆన్లైన్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఆన్లైన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యాప్ వాళ్ళందరికీ కూడా పే చేయడం జరిగింది. అయితే వాళ్ళు చేసిన ఇబ్బందులు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకా మీరు డబ్బులు కట్టాలి, ఇంకా డబ్బులు కట్టాలంటే 5,000కి 1,20,000 రూపాయలు కట్టడమే చాలా ఎక్కువ. అటువంటిది ఇంకా డబ్బులు కట్టాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లోని వాళ్ళ పేరెంట్స్ని, ఆ అమ్మాయిని కూడా చాలా చిత్రహింసలు పెట్టడం, నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, ఆ అమ్మాయి పేరు మీద ఒక గ్రూప్ క్రియేట్ చేయటం, ఇలాంటి రకరకాల మానసిక హింస పెట్టిన తర్వాత అదంతా తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. నేను అనేది ఏంటంటే ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆడవాళ్ళు చనిపోవడం అనేది ఎంతవరకు న్యాయం? మీరు ఏం చేసినా ఏం జరుగుతున్నా ఆడవాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పి మనం అందరం మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇటువంటి ఆడవాళ్ళు అంటే ఇలాగా చనిపోయిన బయటకు వచ్చింది, అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది. బయటికి రాకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈరోజు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. ముఖ్యంగా అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేటంత వరకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాము. ఈ విషయంలో సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దీని మీద ఎటువంటివి ఇకపై జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా ఉంది. ఈ విషయంలో సిపిని కూడా అతి తొందరలో కలుస్తాం.